ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 224 మంది అంగన్వాడీ కార్యకర్తలకు అధునాతన 5G మొబైల్స్ను పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై పనిభారం తగ్గించేలా యాప్ల సంఖ్యను కుదించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కన్నెన గౌరవనాయుడు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం నెక్స్ట్ దుర్గా మేడం ఎవరు కే రాధ బగ్గెట్ల కట్ట చూసుకో. అందరికీ తెలుసు, అంగన్వాడీ టీచర్స్ కి సంబంధించి 5G స్మార్ట్ ఫోన్స్ ని ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 58,200 మంది అంగన్వాడీ టీచర్స్ కి దగ్గర 75-80 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్నటువంటి వాటిని కొన్నిటినైనా సరిదిద్దాలనేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజనే కాదు, ఆ రోజు 2014లో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా. అందుకే ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒక గౌరవం కానీ ఒక ప్రేమ కానీ మీ యొక్క పనితనాన్ని బట్టి మీరు పనిచేసే విధానాన్ని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ యొక్క చేసేటువంటి పనులను బట్టి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఒక తోడ్పాటును అందించేటువంటి ప్రక్రియను కూడా ఒకసారి నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నా.